హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. గూగుల్ మాత మమ్మల్ని మోసం చేసింది. మేము గుడివాడ వెళ్ళడానికి షార్ట్ కట్ రోడ్డు చూపించమంటే ఈ గుంటల రోడ్డు చూపించింది. ఇక్కడెక్కడే తిరుగుతున్నాము మేము. ఇది చూస్తుంటే అక్క పక్కా విలేజ్ లాగా ఉంది. ఇది ఏ ఊరో కానీ గూగుల్లో నేను తప్పేం కొట్టలేదు, ఖచ్చితంగా కొట్టాను. కానీ అది మాకు తప్పు రోడ్డు చూపించింది. గూగుల్ మాత మమ్మల్ని మోసం చేసింది అనమాట. ఎంత దూరం పోయినా ఈ చెట్లు చేమలు తప్ప మాకు ఊరు కనిపించట్లేదు. ఇది ఏ ఊరు, ఎక్కడికి వెళ్తున్నామో అర్థమే కావట్లేదు. అటు ఏసీ వస్తుందిలేవే, ఎండల పైన మండుతున్నాయి, లోపల ఏసీ కూడా సరిగ్గా పనిచేయట్లేదు మా కారుకి. ఊరు చూడబోతేనే గుంటల రోడ్డు వచ్చింది. వేరే ఏ రూట్లోకి వచ్చామో అర్థం కావట్లేదు. ఇటుక బట్టీలు కనిపిస్తున్నాయి ఇక్కడ. దూరంగా ఒక ఊరు కనిపిస్తుందమ్మా ఇప్పటికి. ఇదేనా గుడివాడ? అయి ఉండదు, ఇది కాదు. గూగుల్ మాత మనల్ని మోసం చేసింది. మొత్తానికి అటు తిరిగి ఇటు తిరిగి ఒక ఊళ్ళోకి అయితే వచ్చాము. ఇది ఏ ఊరు ఏంటనేది మాత్రం అర్థం కావట్లేదు. కొంచెం ముందుకెళ్ళి అక్కడ ఎవరో ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. అవసరం లేదా? స్ట్రైట్ అయినా ఏదో పల్లెటూరు లాగా ఉంది బాగా. రాముల వారి గుడి ఉంది ఇక్కడ. జై శ్రీరామ్. మొత్తానికి అటు తిరిగి ఇటు తిరిగి ఒక దారికి వచ్చాం. ఈ దారి ఎడ తీసుకెళ్ళిద్దో చూడాలి. ఓకే, కార్లు బైకులు తిరుగుతున్నాయంటే ఇది మెయిన్ రోడ్డే ఉంటుంది. చుట్టూ తాడి చెట్లు మాత్రం బాగున్నాయి, తాటికాయలు కూడా ఉన్నాయి. కానీ కోసి కుప్పలు పెట్టి అమ్మే వాళ్ళే లేరు రోడ్డు మీద. తాటికాయలు నీకు అలా వినిపించుంటుంది. అమ్మో, తేగలు ఇప్పుడు ఎందుకు వస్తాయి? ఇప్పుడు తాటికాయల కాలం, తాటికాయలే వస్తాయి. తేగలంటే ఇప్పుడు పండు తాటికాయలు ఉంటాయి కదా, వాటిని తీసుకెళ్ళి మొలకలు ఎత్తిస్తారు. అదే గుంటలో పెడితే అవి మొలకలు ఎత్తుతాయి కదా, అవి వాటిని పీసి మళ్ళీ బట్టీలో పెట్టి వేడి చేస్తే అవి తేగలు అవుతాయి. ఓకే, మొత్తానికి ఒక ఊరు దగ్గరకు వస్తున్నాం. మళ్ళీ ఇంకొక ఊరు వస్తుంది. ఇక్కడ ఒక ఊరు వచ్చింది. ఈ ఊరు పక్కన ఒక చిన్న చెరువు ఎంత అందంగా ఉందో. మొత్తానికి ఇదే ఊరు. కానీ ఇల్లులు బాగున్నాయి, బుడబుడ్డ ఇల్లులు. ఊరు కూడా బాగానే ఉంది ఒక మాదిరిగా. గల్లీలు గల్లీలు. స్పీడ్ బ్రేకర్లు ఎన్ని వేశారు. ఏడ దింపితే ఇంక నడిచిపోవాలా.
మొత్తానికి సరైన రోడ్లోనే వెళ్తున్నట్టున్నాం. ఈ రోడ్లో వెళ్తే బారుగా గుడివాడ వస్తుందని చెప్పారు. ఓకే, మొత్తానికి అటు తిరిగి ఇటు తిరిగి గుడివాడకి చేరుకున్నాము. ఇక్కడ నుంచి మా వాళ్ళు ఉండే దగ్గర బిళ్ళపాడకి వెళ్ళాలండి. మేము ఎవరినన్ను అడిగి వెళ్దాం. గూగుల్ తల్లిని అస్సలు అడగం, మేము మనుషుల్ని అడిగి వెళ్తాం. ఊళ్ళోకి ఎంటర్ అయిపోయావా? మరేంది కోట్లకి ఇట్లా ఏం కాని రావట్లేదు. సెంటర్ ఏం లేదు ఇక్కడ గుడివాడ. 2 కిలోమీటర్స్ ఇంకా 2 కిలోమీటర్సా? అయ్యో, మళ్ళీ వెనక్కి వెళ్ళాలంట ఇక్కడ దాకా వచ్చి. ఇప్పుడు 4 రోడ్లు వచ్చింది. ఎంత వేస్ట్ గా తిప్పుతున్నావు నువ్వు అసలుకి. అసలు యాపని పక్కన పెట్టేసి జనాలు అడుక్కుంటా వెళ్దాం. ముందుకు వెళ్ళి అడుగుదాం. అవును, పెద్ద అందులో వచ్చిన ఆడి కార్ లో దమ్మడొక్క కారు. ఇదిగో ఈ రోడ్డు అంట. ఇందాకనే అడుగుదాం అనుకున్నా ఇక్కడ నించొని. ఈ రోడ్డేనా అని చెప్పి అడిగితే సరిపోయేదిగా. వాళ్ళు వీళ్ళు అడుగుతున్నారు ఈ రోడ్డా? వీడు పోయాడు. ఈ రోడ్లో అది వెళ్ళిపోయి ఉండదు అంటావా? ఇక్కడ ఎవరైనా అడుగుదాం ముందు. 1 నిమిషం ఇక్కడ దిగేసి. ఎందుకు దిగటం? దిగటం కాదు, ఇక్కడి నుంచి అడుగుదాం అంటున్నా. అది ఆ పెద్ద ఆయన అడుగుతా, అల్ల కూడా చుట్టుకున్న ఆయన్ని. ఇలా అని కూడా అట్లా పాడైన అద్దాలు మరి వస్తాయి కూర్చుని చల్ల జాతర शाम तक घुमा के रहता है बस. ఈ రాట్లేదేంది లేదు, అక్కడ లాక్ వేసినట్టున్నాడు. లేదు, మీరు బటన్ కింద కలిపితే కిందకి వచ్చింది. ఎవరైనా అడగద్దాం అక్కడికి వెళ్ళి. మరి కార్ లెక్క ఫస్ట్ టైం ఎక్కి మేమేదో ఫస్ట్ టైం వస్తాం. అసలు ఇటు రాను కూడా రాలేదు ఈ రూట్ లో. ఏందో పోటు. అది అక్కడ ఆపు. అది ఆ బైకుల పిల్లల దగ్గర అడుగుతా. ఎవరో ఒకరిని అడుగుదాం. ఏమండి, బిల్లపాడు వెళ్ళే రూట్ ఇదేనా? ఓకే, స్ట్రైట్గా వెళ్ళాలా? స్ట్రైట్గా వెళ్ళాలంట. మొత్తానికి మా పిల్ల కనిపించింది. అంత కదా కదా కదా, ఆ పిల్లేనయ్యా. ముందుకు రా, ముందుకు వచ్చి చూపి. ఆగయ్యా, మేము ముందు పోని. ఎందుకు ఆటో వేసుకొని వచ్చిందిగా. అది ఆటోని ఫాలో అవ్వ. మా అమ్మే ఉంది ఆటోలో. అటు తిరిగి ఇటు తిరిగి ఎట్టకేలకి మా పిల్ల ఒకటి వచ్చి మాకు దారి చూపిస్తుందండి. లేదు, వెళ్తున్నాం. మా పాప వచ్చింది కాబట్టి మాకు కొంచెం ఈజీ అయిపోతుంది వెళ్ళడానికి. లేదంటే తప్పిపోయి ఇంకా అడవుల్లో తిరుగుతానే ఉండేవాళ్ళం ఆ పల్లెటూర్లలోని. ఆ గూగుల్ తల్లిని నమ్ముకుంటే. గూగుల్ ఎందుకు ఈ అబ్బాయి తిప్పుతుంటే పాపం. ఆ అబ్బాయి గూగుల్ తల్లిని పెట్టుకున్నాడు. ఉంచుకున్నాడు కాదే, ఫోన్ లో గూగుల్ తల్లిని మ్యాప్ ఓపెన్ చేశాడు అంటున్నా. పెట్టుకున్నాడు అనలేదమ్మా. విలేజ్ బిళ్ళపాడులోకి వచ్చేసాము. ఈ బిళ్ళపాడు గురించి ఎన్ని ఊర్లు తిరిగేసి వచ్చాము. ఇదేని గుడి? రాముల వారి గుడే. వెంకటేశ్వర గుడే. రాముల వారి గుడే. లే